నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో అకాల వడగండ్ల వాన అన్నదాతను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇప్పటికే 75% వరి కోతలు పూర్తి కాగా మిగిలిన 25% పంటపై ప్రకృతి ప్రకోపం చూపడంతో చీమంపల్లి, తాటిపల్లి, న్యావనంది మరియు రావుట్ల వంటి గ్రామాల్లో పంటలు నేలపాలయ్యాయి. మండల వ్యవసాయ అధికారి నరసయ్య క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాథమిక అంచనాలు సేకరిస్తున్నారు. దీనిపై పూర్తి నివేదికను త్వరలోనే ఉన్నతాధికారులకు సమర్పించనున్నారు. చేతికి వచ్చిన పంట వాన పాలవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపరిహారం అందజేసి తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. సిరికొండ గ్రామం మాకు నిన్న కురిసినటువంటి వర్షం, వడగల వర్షం, భారీ ఎత్తున వర్షం రాళ్లతోటి పడ్డది. ఎక్కడక్కడ 7.5 ఎకరాలు పంట నష్టం జరిగింది. 95% రాలిపోయింది. నేను పంట కౌలు, నేను 7.5 ఎకరాలు కౌలు చేస్తా. ఇది మొత్తం కౌలు ప్యాడీ. ఇక రైతు పరంగా అయితే మేము నష్టం జరిగింది బాగానే. ఇది ప్రభుత్వం గవర్నమెంట్ ఏదున్నా కానీ సహకరించగలని కోరుచున్నాం. కొండ మండలంలో నిన్న మధ్యాహ్నం కురిసిన వడగండ్ల వానకు 3 గంటల ప్రాంతంలో క్షేత్రస్థాయిలో వరి పంట పొలాలను పర్యవేక్షించడం జరుగుతుంది. సుమారుగా మండలంలో 26,000 ఎకరాలు సాగు చేయడం జరుగుతుంది. ఈ యాసంగికి దాదాపు 18,000 ఎకరాల వరకు కటింగ్ జరిగింది. మిగిలిన దానిలో మనకు పంట నష్టం వాటిల్లడం జరిగింది. మండలంలోని సిరికొండ, న్యావనంది, రావుట్ల, మైలారం, పందిమడుగు, చీమన్పల్లి, గడుకూల్ ఈ గ్రామాలలో ఎక్కువగా వడగండ్లతో వర్షం పడడం వల్ల పంట నష్టం వాటిల్లడం జరిగింది. దీన్ని వ్యవసాయ శాఖ ద్వారా ఏఈఓలు, ఎంఏఓగా నేను క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతు వారికి అంచనా వేసి రైతులకు పంట నష్టం అందే విధంగా జిల్లా వ్యవసాయ అధికారికి నివేదిక సమర్పిస్తామని తెలియజేస్తాం.